వర్షం పడి బాల్కనీ పాడైపోద్దా, వర్షం పడదా అనేది చూద్దాం. వంట కూడా చేయాలి, లేట్ అయిపోతుంది. హలో అండి, నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిత్కృతి స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు మీ అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు మీరు నా సండే ఫన్ డే బిజీ డే బ్లాగ్ అయితే చూస్తారు. ఇంట్లోనే ఈజీగా చికెన్ దమ్ బిర్యానీ రెస్టారెంట్ స్టైల్లో ఎలా చేసుకోవాలి, అండ్ నేను నా బాల్కనీస్ ఎలా క్లీన్ చేస్తాను, ఎలా మెయింటైన్ చేస్తాను, అండ్ నా కిచెన్ నుంచి ఎప్పుడు బ్యాడ్ స్మెల్ రాకుండా, ఇంట్లోకి కాక్రోచెస్ రాకుండా సింక్ని ఎలా మెయింటైన్ చేయాలి అనే టిప్స్ అయితే ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను. సో కంటెంట్ ఏంటో అర్థమైపోయింది కదా. సో ఎక్కువ ఆలస్యం చేయకుండా వ్లాగ్లోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. వ్లాగ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఎంగేజింగ్గా ఉంటుంది. సో ఎక్కడ మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి. ఇక్కడ నా సండే అయితే బాల్కనీ క్లీనింగ్తో స్టార్ట్ అయింది. ఇది మా అమ్మాయి బెడ్రూమ్, అంటే చిల్డ్రన్ బెడ్రూమ్ సైడ్ ఉండే బాల్కనీ అనమాట. మీరు చూస్తున్నంత మెస్సీగా ఎందుకు ఉందంటే అక్కడ యాక్చువల్గా మన ఏసీ డ్రైన్ పైప్ ఉంటుంది కదా, అది ఫుల్గా డ్రైన్ లెంత్ లేదనమాట. సో హాఫ్ డిస్టెన్స్లో ఉండడం వల్ల ఆ వాటర్ అంతా నైట్ లీక్ అవుతూ ఉంటాయి కదా, వాటి వల్ల. ప్లస్ మోర్ ఓవర్ మనం ఇలా మొక్కలు పెట్టుకున్నప్పుడు బాల్కనీ ఎంత నీట్గా మెయింటైన్ చేద్దాం అనుకున్నా కూడా కొంచెం కష్టమే. దానికి బాగా ఎఫర్ట్స్ అయితే పెట్టాలి. మనం ముందు ఎంత బాగా రెగ్యులర్గా క్లీన్ చేసుకున్నా సరే ఇలా కుండీలు కదిపినప్పుడు ఈ మాత్రం మెస్ అయితే ఉంటుంది. మోర్ ఓవర్ నేను మీకు చాలా వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేసినట్టే ఈ బాల్కనీలో ఎండ ఎక్కువ, వర్షం ఎక్కువ, అన్నీ ఎక్కువే అనమాట. మనం ఇంత నీట్గా క్లీన్ చేసినా సరే, ఇప్పుడు మంచిగా గాలి వచ్చినా వర్షం వచ్చినా సరే గాలి నుంచి బోల్డ్ అంత దుమ్ము వస్తుంది. ఆ దుమ్ము అక్కడ ఉండగానే వర్షం పడింది అనుకోండి, మెస్సీగా అయిపోద్ది. కాబట్టి చేయగలిగింది ఏం లేదు, ఎప్పటికప్పుడు వీలు చూసుకొని డీప్ క్లీన్ చేసుకోవడమే. నేను నా టైమింగ్ అండ్ నా క్లీనింగ్ స్కెడ్యూల్ ప్రకారం వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ అయితే చేస్తూనే ఉంటాను. దీన్ని అయితే వదిలిపెట్టను నేను. దీన్ననే కాదు, ఏ ప్లేస్ని అంత ఈజీగా నేనైతే వదిలేను. ఈవెన్ మొన్న మీరు అబ్జర్వ్ చేసినట్లయితే రీసెంట్గా లివింగ్ రూమ్లో కూడా ఆ కుండీలన్నీ కదిపి క్లీన్ చేస్తూనే ఉన్నాను. కాకపోతే ఈ కుండీలన్నీ కదపడం అడ్జస్ట్ చేసే టైంలో మా వారు ఉండేలా చూసుకుంటాను. కొంచెం తనుంటే హెల్ప్గా ఉంటుంది కాబట్టి. అందుకే ఇది బాగా మెస్ అయింది కాబట్టి సండే రోజు అయితే పెట్టుకున్నాను. ఇంకా అలా క్లీన్ చేసేసి తర్వాత మిగతా పనులు అయితే చేసుకుందామని మార్నింగ్ లేవగానే స్టార్ట్ చేసేసాం ఈ పని. జస్ట్ మార్నింగ్ డ్రింక్ అయింది అండ్ నట్స్ తిన్నాం అంతే. ఇంకా కాఫీ కూడా అవ్వలేదు ఈ టైంకి. అసలు ఎండ చూసారా ఎలా ఉందో. నాకైతే ఈ పని అంతా అయ్యేసరికి హెడేక్ కూడా వచ్చేసింది ఎండ వల్ల. సో మనందరం అనుకున్నట్టు మొక్కలు చూడగానే చాలా హ్యాపీగా అనిపించినా కూడా మార్నింగ్ లేవగానే వాటిని చూస్తే బాగుంటుంది, వాటికి ఫ్లవర్ వస్తే బాగుంటుంది, అవి గ్రో అవుతుంటే హ్యాపీగా అనిపిస్తుంది. మన ఇంట్లో పిల్లలు గ్రో అయితే మనకు ఎంత హ్యాపీగా అనిపిస్తుందో మొక్కలు చూస్తే కూడా అంత హ్యాపీగా అనిపిస్తుంది. కానీ ఆ చూసినంత ఈజీగా అయితే ఉండదు. అది నేను చెప్పాలనుకుంది. మెయింటెనెన్స్ ఎక్కువ. మనకి ఏదన్నా ఒక పని ఇష్టం అనుకున్నప్పుడు ఈ మాత్రం చేయాలి అని నేనైతే యాక్సెప్ట్ చేస్తూ వెళ్ళిపోతాను. అలా కాదు, మనకంతా మన ఇష్టాలన్నీ తీరిపోవాలి అలా అని దానికి మెయింటెనెన్స్ ఉండకూడదంటే కుదరదు కదా. సో నీట్గా మెయింటైన్ చేసుకుంటే ఏదైనా నీట్గా బాగానే ఉంటుంది. ఫైనల్గా ఇలా క్లీనింగ్ అయితే అయిపోయింది. ఫైనల్గా ఇదైతే నా క్లీన్ బాల్కనీ అనమాట. మొక్కలన్నిటిని సెట్ చేసేసాను. ఇంకా దమ్ బిర్యానీ అంటే కొంచెం ముందుగా మ్యారినేషన్ ప్రాసెస్ ఉంటుంది. చికెన్ ఎంత బాగా మ్యారినేట్ అయితే బిర్యానీలో పీసెస్ అంత జ్యూసీగా ఎమ్మీగా ఉంటాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యారినేషన్ ప్రాసెస్ చూసేద్దాం. దీనికోసం నేను ఫ్రెష్గా జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. మీరు ఎప్పుడైనా చాలామంది, నేను కూడా అప్పుడప్పుడు 1 వీక్ అలా చేసి పెట్టుకుంటాను, కానీ అది నేను నార్మల్ కర్రీస్కి నార్మల్ రెసిపీస్కి యూజ్ చేస్తూ ఉంటాను. నాన్ వెజ్కి మాత్రం మీరు అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా గ్రైండ్ చేసుకుంటేనే ఆ ఫ్లేవర్ ఫ్రెష్గా బాగుంటుంది. కొంతమందికి టైం ఉండదు, కుదరదు, సండేస్ కూడా కుదరని వాళ్ళని మనం ఏం చేయలేం. బట్ నా సజెషన్ ఏంటంటే ఇలా ఫ్రెష్గా వేసుకుంటే టేస్ట్ అండ్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. దీని గురించి మనం ముందు కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఇంకా ఫైనల్గా నీట్గా వాష్ చేసిన
చికెన్ తీసుకొని అందులో ఫ్రెష్గా గ్రైండ్ చేసిన జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాను. ఉప్పు, పసుపు, కారం, ధనియా పౌడర్ వేసుకొని మ్యారినేషన్ అంటే మరి పెరుగు ఉండాలి కదా, పెరుగు వేసుకున్న తర్వాత కొంచెం ఫ్లేవర్ కోసం పుదీనా కూడా మీరు మ్యారినేషన్లో యాడ్ చేయండి. మీరు పోపులో మనం ఫైనల్గా ప్రాసెస్ స్టార్ట్ చేసేప్పుడు వేస్తాం కదా, అప్పుడు వేసినా అది ఆయిల్లో దిగి బాగుంటుంది. బట్ మ్యారినేషన్లో కూడా వేస్తే ఏంటంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇవన్నీ వేసుకున్న తర్వాత మిక్స్ చేసేసుకోవడమే. ఇందులోనే కొంచెం చికెన్ మసాలా కానీ బిర్యానీ మసాలా కానీ కూడా యాడ్ చేసుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది. నేను యాడ్ చేశాను, ఆ క్లిప్ మిస్ అయినట్టుంది. ఇంక ఇప్పుడు ఫైనల్గా ఈ గ్రేవీనంతా చికెన్ పీసెస్కి పట్టేలా కలుపుకోండి. దీనికి ఇలా కూడా వేసుకోవచ్చు. ఇంకొక సెకండ్ ప్రాసెస్ కూడా ఉంటుంది. ముందు ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి బాగా మిక్స్ చేసుకొని పైనుంచి చికెన్ కూడా కోట్ చేపించవచ్చు. ఫైనల్గా ఒక హాఫ్ లెమన్ అయితే స్క్వీజ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి. దీనివల్ల చికెన్ చక్కగా సాఫ్ట్ అయ్యి జ్యూసీగా చాలా బాగుంటుంది. ఇంకా ఫైనల్గా ఇది క్లోజ్ చేసేసి మీకు ఎంత టైం ఉంటే అంత, మరి మార్నింగే మ్యారినేట్ చేసేస్తే మీకు ఒక 2 hours 3 hours అలా టైం ఉంటుంది కదా కుకింగ్ చేసే టైంకి. నాకైతే 2 hours టైం ఉంది. ఆ 2 hours చక్కగా దీన్ని రిఫ్రిజిరేటర్లో పెట్టేశాను. మంచిగా మ్యారినేట్ అయిపోయింది. ఇలా మ్యారినేట్ చేసే టైం ఇస్తే ఏంటంటే చికెన్ త్వరగా కుక్ అవుతుంది, టేస్టీగా ఉంటుంది. హలో, గుడ్ మార్నింగ్, హ్యాపీ సండే. మనం క్లీనింగ్ చేస్తే మామూలుగా ఉండదు. ఇంత కష్టపడి బాల్కనీ అంతా క్లీన్ చేశాను కదా, అప్పటి నుంచి ఎండ సడన్గా తగ్గిపోయి, నేను క్లీన్ చేసేప్పుడు మీరు చూసారుగా ఫుల్ ఎండగా ఉంది, అదంతా తగ్గిపోయి ఫుల్ మబ్బు పట్టుకొచ్చింది. ఇప్పుడు వర్షం పడిందంటే మళ్ళీ బాల్కనీ అంతా పిచ్చి పిచ్చిగా అయిపోద్ది. అంతే, మరి మనం కష్టపడితే ఆ మాత్రం ఉండాలి రిజల్ట్. మబ్బులు చూపిస్తా అసలు ఎంత క్లౌడీగా అయిపోయిందా. ఇప్పుడు కొంచెం పర్లేదు. పీజే చూసారా అక్కడ అలా నల్లగా మబ్బులు పట్టుకుంటూ వస్తుంది. మళ్ళీ అక్కడ కింద క్లియర్ అవుతుంది. ఫోకస్ ఫోకస్ ఫోకస్. చూసారా అక్కడ కిందేమో క్లియర్ అవుతుంది, పైనుంచి నల్లగా మబ్బు పట్టుకొస్తుంది ఇటు సైడ్ కూడా. చూద్దాం లక్ మనకి ఎంతవరకు ఫేవర్ చేస్తుందో. వర్షం పడి బాల్కనీ పాడైపోద్దా, వర్షం పడదా అనేది చూద్దాం. వంట కూడా చేయాలి, లేట్ అయిపోతుంది. ఫ్రెష్ అయిపోవడం, పూజ, టిఫిన్ అవన్నీ అయిపోయాయి. బ్రెడ్ ఆమ్లెట్ ఈరోజు బ్రేక్ఫాస్ట్, అవన్నీ నేను రికార్డ్ చేయలేదు. మనం బిర్యానీ చేసుకోవాలి కదా, ఫ్రైడ్ ఆనియన్స్ దగ్గర నుంచి అన్నీ రెడీ చేసుకోవాలి. ఇంకెందుకు ఆలస్యం, కంటిన్యూ చేసేద్దాం, వచ్చేయండి. ముందుగా బిర్యానీ అంటే ఫ్రైడ్ ఆనియన్స్ కావాలి కాబట్టి అవి రెడీ చేసుకుందాం. మనం ఏదన్నా సరే పర్ఫెక్ట్గా చేయాల్సిందే, తగ్గేదేలే ఇంట్లో చేసినా సరే. ఈ ఫ్రైడ్ ఆనియన్స్ విషయానికి వచ్చేస్తే చాలా సింపుల్. మీరు సన్నగా పొడవుగా ఆనియన్స్ కట్ చేసుకొని కొంచెం ఆయిల్లో ఆనియన్స్ వేసుకొని సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకుంటే త్వరగా ఫ్రై అవుద్ది అండ్ ఫ్రైడ్ ఆనియన్స్కి మంచి కలర్ కూడా వస్తుంది. ఇంకా అలా కొంచెం ఓపిక్గా ఫ్రై చేసుకోవడమే. కొంతసేపు తర్వాత ఇలా అవుతుంది, మరి కొంతసేపు తర్వాత ఇలా ఫ్రైడ్ ఆనియన్స్ రెడీ అయిపోతాయి. ఇంత సింపుల్గా చేసుకునే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా ఫ్రోజన్ కొనుక్కుంటున్నారు జనాలు. అసలు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోతున్నారంటే నాకైతే ఒక్కొక్కసారి మరీ అధ్వానంగా అనిపిస్తుంది. ఎందుకు ఇలా సింపుల్గా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసుకునే వాటికి కూడా మనం కొనుక్కోవాలా? ప్రిజర్వేటివ్స్ యాడ్ చేసిన ఫుడ్ తినడానికి అలా అడిక్ట్ అయిపోయారు, అలవాటు అయిపోయారు. మనం ఏం చేయలేం. అట్లీస్ట్ మీరన్నా అవాయిడ్ చేయండి. మన ఛానల్ చూసే సబ్స్క్రైబర్స్ అన్నా మరీ దారుణంగా ఫ్రైడ్ ఆనియన్స్ కూడా కొనుక్కోవడం ఏంటండి బాబు, అవసరం లేదు. ఇలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. మీరు బిర్యానీ ప్రాసెస్ స్టార్ట్ చేసినా సరే, మనం ఎప్పుడో లాస్ట్లో కదా ఫ్రైడ్ ఆనియన్స్ వేసేది, ఆ టైంకి రెడీ అయిపోతాయి కూడా. నేనైతే కొంచెం పోపులో కూడా వేస్తానులేండి, అందుకే ముందు చేసి పెట్టుకుంటాను. సరే, ఎనీవేస్ నా స్టైల్లో చికెన్ దమ్ బిర్యానీ చూసేద్దాం. ఎవరి ఒపీనియన్స్, ఎవరి ఇష్టాలు వాళ్ళవి. మనం ఎవరిని కామెంట్ చేయడానికి లేదు ఈ రోజుల్లో. ఏమన్నా ఒక చిన్న మాట అంటే అదొక పెద్ద సీన్ అయిపోతుంది. కాబట్టి మన పని మనం చూసుకుంటూ వెళ్ళిపోదాం. ముందుగా థిక్ బాటమ్ ఉన్న ప్యాన్ తీసుకున్నాను నేనైతే. ఇందులోనే దమ్ పెట్టేస్తాను కాబట్టి మీరు వేరే దానిలో దమ్ పెట్టేలా ఉంటే ఒక దానిలో ఫ్రై చేసుకొని ఇంకో దానిలో దమ్ కూడా పెట్టుకోవచ్చు. మనం చేసే కొంచెం క్వాంటిటీకి ఇదొక్కటి చాలు. ముందుగా కొద్దిగా నూనె, కొంచెం నెయ్యి, మీరు ఎంత క్వాంటిటీ తీసుకుంటారో దాన్ని బట్టి వేసుకోండి. నూనె నెయ్యి మాత్రం 50-50 వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. తర్వాత హోల్ బిర్యానీ స్పైసెస్ వేసి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత గ్రీన్ చిల్లీస్ వేసుకోండి. అవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత కొద్దిగా నార్మల్ ఆనియన్స్, కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోండి. ఫ్రైడ్ ఆనియన్స్ ఇందులో వేయడం వల్ల టేస్ట్ చాలా ఎన్హాన్స్ అవుతుంది. ఈ చిన్న చిన్నవే రెస్టారెంట్స్లో వాళ్ళు ఫాలో అయ్యే సీక్రెట్స్ అనమాట. ఇవి తెలియక మనం ఇంట్లో చేసి ఏంటి మనం ఇంట్లో చేస్తే రెస్టారెంట్ టేస్ట్ రాలేదు అని అనుకుంటాం, అంతే. ఇంతకీ మీరు చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేస్తారనేది నాతో షేర్ చేసుకోండి.
ఇక్కడైతే 2 అవర్స్ మ్యారినేట్ చేసిన చికెన్ ఉంది కదా, దాన్ని ఫ్రిడ్జ్లోంచి తీసి అది కూడా యాడ్ చేశాను. బాగా మిక్స్ చేసుకుంటున్నాను. అండ్ కొంతమంది చికెన్ దమ్ బిర్యానీ ఇలా జస్ట్ మ్యారినేటెడ్ చికెన్ పైనే రైస్ వేసేసి దమ్ పెట్టేస్తారు కదా, నాకెందుకు అలా చేస్తే చికెన్ పచ్చి పచ్చిగా అనిపిస్తుంది. అందుకే నేను కొంచెం కుక్ చేసుకుంటాను చికెను. అలానే మరీ 60-70% అయితే కుక్ చేయను. ఒక 50% వరకు కుక్ చేసి 50% దమ్ పెట్టేస్తాను. నేను ఏ లెవెల్ వరకు కుక్ చేస్తానో కూడా ఈ వీడియోలో క్లియర్గా షేర్ చేశానులేండి. అండ్ ఇలా చికెన్ అయితే 50% కుక్ అవ్వాలి కాబట్టి దాన్ని పక్కన పెట్టేసి ఇక్కడ దమ్ కోసం రైస్ రెడీ చేసుకుంటున్నాను. ముందుగా నేనైతే బాస్మతి రైస్ క్లీన్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. దీనికి వాటర్ మెజర్మెంట్ ఏమి ఉండదు, ఎందుకంటే మనం రైస్ని స్ట్రెయిన్ చేసేసి వేసేస్తాం కాబట్టి ఈ వాటర్తో మనకి పని ఉండదు. కాబట్టి వాటర్ కొంచెం తీసుకోండి, ఎక్కువ ఉండేలానే. మరీ లిమిటెడ్గా తీసుకుంటే ఏంటంటే ఆ స్టార్చ్ వదలకుండా ఉంటుంది రైస్ నుంచి. కొంచెం ఎక్కువగా వాటర్ తీసుకొని అందులో కూడా హోల్ బిర్యానీ స్పైసెస్ వేసుకోండి. షాజీరా వేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఇందులో కూడా ఫ్లేవర్ కోసం మింట్ యాడ్ చేసుకోవాలి. అండ్ రైస్ కొంచెం చప్పగా ఉండకుండా ఉండడానికి సాల్ట్ యాడ్ చేసుకొని కొద్దిగా నెయ్యి కానీ నూనె కానీ యాడ్ చేసుకోండి. అప్పుడు రైస్ పొడి పొడిగా వస్తుందన్నమాట. ఇక్కడ పక్కన స్టవ్ మీద చికెన్ చూసారా, ఆల్మోస్ట్ కుక్ అయిపోయినట్టే. ఈ లెవెల్ వరకు కుక్ అయితే చాలు, కొంచెం ఈ వాటర్ మాత్రం దగ్గరికి అయితే సరిపోతుంది. ఇక్కడ మన రైస్ కూడా వాటర్ మరిగిపోతున్నాయి చూసారా, చిన్న స్టవ్ మీద లేట్ అయిపోతుందని దాన్ని ఇటు దీన్ని షిఫ్ట్ చేశాను. చికెన్ ఎలాగో కుక్ అయిపోయింది కాబట్టి. అండ్ ఇప్పుడు ఇక్కడ మనం ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్ వేసేసి 70% రైస్ కుక్ అయిపోయిన తర్వాత మిగతా 30%కి దమ్ పెడితే సరిపోతుంది. ఇంతకీ మీకు నా సింపుల్ రెసిపీస్, ఈజీ కుకింగ్ అండ్ లైఫ్ స్టైల్ బ్లాగింగ్ ఎలా అనిపిస్తుంది? మీకు కనుక మన వీడియోస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్. మీరు లైక్ చేస్తే మన వీడియోస్కి రీచ్ పెరుగుతుంది. రీచ్ పెరిగితే ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి బోల్డ్ అంత మోటివేషన్ అయితే వచ్చేస్తుంది. సో తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే ఇచ్చి వీడియో చూడడం కంటిన్యూ చేయండి. ఇంకా అలా రైస్ కూడా కుక్ అయిపోయింది. చికెన్ని మళ్ళీ ఈ స్టవ్ మీదకి షిఫ్ట్ చేసేసి ఇలా మంచిగా రైస్ అయితే వేసేసుకుంటున్నాను దమ్ పెట్టుకోవడానికి. ఇంతకీ మీకు దమ్ బిర్యానీ ఇష్టమా, చికెన్ పులావ్ ఇష్టమా అనేది కూడా నాతో షేర్ చేసుకోండి. మన ఛానల్లో ఇంట్లోనే ఈజీగా మండి బిర్యానీ ఎలా చేసుకోవాలో కూడా వీడియో ఉంది, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. తప్పకుండా చూసి మీరు ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. బయట మనం చూసి హడావుడి పడతాం కానీ అంత సీన్ లేదు. ఇంకా రైస్ పెట్టేసిన తర్వాత పైనుంచి ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా సన్నగా కట్ చేసి వేశాను. ఇంకా పైనుంచి కొంచెం బిర్యానీ మసాలా స్ప్రింకిల్ చేసేసి నెయ్యి వేసి, మనం ఆల్రెడీ కుక్ చేసిన వాటర్ ఉన్నాయి కదా, రైస్ కుక్ చేసిన వాటర్, అది ఒక చిన్న గ్లాస్ కనుక వేసేసారంటే రైస్ పలుకుగా లేకుండా మంచిగా ఈవెన్గా కుక్ అవుతుంది దమ్ పెట్టినప్పుడు. ఫైనల్గా ఫుడ్ కలర్, ఈ కలర్ ఎందుకు యాడ్ చేస్తానంటే మా అమ్మాయికి ఇష్టం, అక్కడక్కడ కలర్డ్ రైస్ బాగా ఎంజాయ్ చేస్తాను. సో తన కోసమని లైట్గా అక్కడక్కడ ఫుడ్ కలర్ అయితే యాడ్ చేశాను. ఇది ఆర్గానిక్, ఇందులో ఏం ప్రాబ్లం లేదు. అది సంగతి. అప్పుడప్పుడు నేను సాఫ్రాన్ కూడా పాలల్లో నానపెట్టి అది కూడా వేస్తూ ఉంటాను వీలుని బట్టి. ఇంకా ఫైనల్గా ఇలా దమ్ పెట్టేసుకొని ఒక 25 minutes to ½ an hour సిమ్లో పెట్టి వదిలేశారంటే యమ్మీ దమ్ బిర్యానీ రెడీ అయిపోద్ది. ఇంట్లోనే జ్యూసీగా టేస్టీగా, అబ్బబ్బబ్బా వేరే లెవెల్. ఇప్పుడు వీడియో చూసి వాయిస్ ఓవర్ ఇస్తున్నా కూడా నాకు మౌత్ వాటరింగ్గా ఉంది. నిన్న 2 పూట్ల తిన్నాను, అయినా మళ్ళీ తినాలనిపిస్తుంది. సో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోండి. ఇంకేదన్నా రెసిపీ నన్ను మన ఛానల్లో ట్రై చేయాలి అని మీరు అనుకుంటున్నట్టయితే కామెంట్ సెక్షన్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ నాకు DM చేసేయండి. నేను తప్పకుండా ట్రై చేసి మీతో షేర్ చేస్తాను. ఇంకా అలా మంచిగా బిర్యానీ ఎంజాయ్ చేసేసాక ఇంకేముంటుంది, ఒక మంచి స్లీప్ వేస్తాం కదా, అలానే ఇంకా పడుకొని కాసేపు అలా రిలాక్స్ అయ్యాం. ఎక్కువసేపు పడుకోలేదు. మా అమ్మాయికి రేపటి నుంచి ఎగ్జామ్స్ కాబట్టి తను చదివించే పని కూడా ఉంది. సో ఆ పని చేసుకొని ఇంక ఈవినింగ్ మార్కెట్కి వెళ్దామని రెడీ అవుదాం అనుకున్నాం. ఇంకా రెడీ అయ్యే టైంకి మా వారు వచ్చేసి మన కంట్రీ డిలైట్లో మనకి ఆల్రెడీ మిల్క్ సబ్స్క్రిప్షన్ ఉంది కదా, రోజు మిల్క్ వస్తుంది, ఎప్పుడైనా వెజిటబుల్స్ కూడా తెప్పిస్తూ ఉంటాను కదా, అలా ఏదో 30 minutes సేల్ లైవ్ అయింది. వెజిటబుల్స్ అన్నీ హాఫ్ రేట్కి వస్తున్నాయి, మరి ఇక్కడ చెప్పైనా మనం మార్కెట్కి వెళ్దామా అని అడిగారు. మార్కెట్కి వెళ్ళినా నాకేం రీజనబుల్ రేట్కి రావట్లేదు, రేటు ఎక్కువే పడుతుంది కంట్రీ డిలైట్ మీద ₹1. కాకపోతే నా ఆశ ఏంటంటే నా కళ్ళతో చూసి చేత్తో పట్టుకొని తెచ్చుకుంటే ఆ సాటిస్ఫాక్షన్ వేరు. బట్ మరి ½ ఆఫ్ ద ప్రైస్కి వస్తున్నప్పుడు ఎందుకు నెగ్లెక్ట్ చేయడం అన్నట్టు సరే చెప్పేయండి అని అన్నాను. ఇంకా తనైతే
ఆంటీ డిలైట్లో వెజిటబుల్స్ ఆర్డర్ చేసేసారు. అవి రేపు మార్నింగ్ వస్తాయి. సో నేను మండే బ్లాగ్లో మీతో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను బయట రేట్ ఎంత ఉంది, నాకు ఏ రేట్కి వెజిటబుల్స్ పడ్డాయని. సో రీజనబుల్లా కాదా, ఇక్కడ తెప్పించుకోవడం బెటరా, మార్కెట్కి వెళ్ళడం బెటరా అని ఆ బ్లాగ్ చూశాక మీరే చెప్తురు. ఇంకేముంది, ఆ పని ఎలాగో తప్పింది కాబట్టి ఇంకా మా అమ్మాయిని ఫుల్ ఫ్లెడ్జ్గా ఒకసారి ప్రిపేర్ చేసేసి తను 7 o'clock కల్లా వైండప్ చేసేసాం. ఇంకా బుక్స్ అన్నీ క్లోజ్ చేసేసి తను రిలాక్స్ అవుతుంది. కొంతసేపు టీవీ చూసాం. ఆ తర్వాత ఎలాగో ఆఫ్టర్నూన్ లంచ్ ప్రిపరేషన్ చేశాను. బిర్యానీ అంటే మా వాళ్ళు 2 పూట్ల తినడానికి ఇష్టపడతారు కాబట్టి కొంచెం ఎక్కువగానే చేశాను కాబట్టి లైట్గా తలా కొంచెం బిర్యానీ తినేసి డేనైతే ఎండ్ చేసేసాం. ఇంకా గిన్నెలు కూడా కడిగేసుకున్నాను. ఫైనల్గా మీ సింక్ నుంచి స్మెల్ రాకుండా రెగ్యులర్గా ఎలా మెయింటైన్ చేయాలనేది ఇక్కడైతే మీతో నేను ఇంట్రోలో చెప్పినట్టే షేర్ చేస్తాను. ఇదైతే హార్పిక్ డ్రైన్ క్లీనర్. ఇవి నేను మంత్లీ 4 or 5 తెచ్చి పెట్టేసుకుంటాను. ఎందుకంటే నేను ఎవ్రీ వీక్ వేస్తాను. ఇలా ఎవ్రీ వీక్ వేస్తూ ఉండడం వల్ల ఒకటి డ్రైన్ ఎప్పుడు నీట్గా ఉంటుంది. కొంతమంది మంత్లీ వన్స్ వేయొచ్చు అంటారు, కానీ అది తక్కువ యూస్ చేసే వాళ్ళకి. ఇప్పుడు నేను అనుకోండి డైలీ 3-4 times ఈజీగా సింక్లో గిన్నెలు కడుగుతూనే ఉంటాను. అలాంటప్పుడు మన ఫుడ్ లెఫ్ట్ ఓవర్స్ ఎంతో కొంత అక్కడ ఉంటుంది. కాబట్టి మీరు వీక్లీ వన్స్ ఇలా చక్కగా వేసేసుకున్నారంటే ఇది వేసిన తర్వాత ఆ చిన్న గ్లాస్తో వాటర్ పోస్తే సరిపోతుంది. తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ మీరు యూస్ చేసేప్పుడు 1 లీటర్ హాట్ వాటర్ కనుక వేసేసారంటే సింక్ చాలా క్లీన్గా ఉంటుంది. మీ సింక్ నుంచి ఎప్పుడు బ్యాడ్ స్మెల్ రాదు. బ్యాడ్ స్మెల్ రాకపోతే కాక్రోచెస్ వచ్చే టెన్షన్ ఉండదు. టిప్ ఎలా ఉంది, నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఈరోజు ఈ వీడియో ఇక్కడ ఎండ్ చేసేస్తున్నాను. రేపు మరొక వీడియోతో మళ్ళీ కలుస్తా. అంతవరకు టేక్ కేర్, బాయ్.